నాకు ఈ నగల మీద ఆభరణాల మీద డబ్బు మీద మోజు లేదత్తయ్యా. నా భర్త ప్రాణాలే నాకు ముఖ్యం. తిన్నాను కదా, నాకేం కాలేదు, ఇక తినండి. ఆగండి, కూర్చోండి. ఈ కూరలో కలిసుండొచ్చు కదా. వీళ్ళిద్దరూ సిలకా గోరింకల్లా ఉంటే ఈడిపోయారని ప్రచారం చేయటమేంటో. ఎదవ మనుషులు, ఎదవ జనాలు. కోర్టులో ఫైనల్ హియరింగ్ రేపే కదా? అవును, రేపు జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అవంతి ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని వాదిస్తూ తనని బయటికి తీసుకురావాలని నేను ప్రయత్నించాను. నాకు మాట మాత్రం కూడా చెప్పా పెట్టకుండా గ్రాని ఆ హత్యను తన మీద వేసుకోవడం ఏంటి, శిక్షకు సిద్ధపడ్డం ఏంటి, అసలు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో గ్రాని ఏమాత్రమైనా ఆలోచించిందా? అడిగితే త్యాగం అంటుంది. గ్రాని చేసిన ఈ పని వల్ల మా బార్ కౌన్సిల్లో నేను తలదించుకోవాల్సి వచ్చింది. పైకి ఏమనకపోయినా మా లాయర్లందరూ చాటుగా నవ్వుకున్నారని నాకు తెలుసు. సరే, జరిగిపోయిన దాని గురించి బాధపడే ప్రయోజనమే ఉంది. వదిలే అశ్విని. జరిగిపోవడం ఏంటి బావా, కేసు ఇంకా జరుగుతూనే ఉంది కదా. ఇది ఇప్పుడప్పుడే ఎలా పూర్తవుతుంది? మా లాయర్లు కొంతమంది పని పాట లేని వాళ్ళు దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. సర్లే, వాళ్ళ గురించి మనకెందుకు? రేపు కోర్టులో ఏం జరగచ్చంటావు? నేనెలా చెప్పగలను? జడ్జి మనసు చదివే శక్తి నాకేమైనా ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలు బట్టి పరిస్థితి ఆధారపడి ఉంటుంది. దోషి అని తేల్చి శిక్ష విధిస్తారా? విధిస్తే ఎన్నాళ్ళు శిక్ష వేస్తారు? నిర్దోషి అని తేల్చి రిలీజ్ చేస్తారా? రేపు కోర్టులోనే తెలుస్తుంది. తానే హత్య చేశానని గ్రానీ తనకు తానే స్వయంగా ఒప్పుకున్నప్పుడు నిర్దోషిగా ప్రూవ్ అయ్యే అవకాశం ఎలా ఉంటుంది? ఎవరైనా సరే నేరం తానే చేశారని స్వయంగా లొంగిపోయినా కోర్టు వెంటనే శిక్ష విధించదు. న్యాయ సూత్రాల ప్రకారం విచారణ జరిగి తీరాల్సిందే. ప్రాసిక్యూషన్ వారు అభియోగాలని నిరూపించి తీరాల్సిందే. అప్పుడే జడ్జి శిక్ష విధించడానికి వీలవుతుంది. గ్రానీ తప్పు తన మీద వేసుకుంది, ఓకే. ఒకవేళ గ్రానీ నేరం చేయలేదని ప్రూవ్ అయితే తాను కోర్టులో అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా. అవును, గ్రానీ ఆ రకంగా కూడా తప్పు చేసినట్టే. ఉద్దేశపూర్వకంగా కోర్టుని తప్పుదోవ పట్టించినందుకు గాను జడ్జి శిక్ష వేసే అవకాశం కూడా ఉంటుంది. ఏ రకంగా చూసినా గ్రానీకి శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ గ్రానీ నిర్దోషం తేలితే కేసు అవంతి మీదకి తిరిగే అవకాశం ఉంటుందేమో. అవును, ఆ అవకాశం కూడా ఉంటుంది. మనం ఇంతమంది ఉండి గ్రానీని కాపాడలేకపోతున్నాం. నేను గాని భరత్ గాని ఏమీ చేయడానికి వీల్లేకుండా ఏసీపీ రంజిత్ గారు కేసు మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ కోర్టు గ్రానీకి శిక్ష విధించినా ఇదే ఫైనల్ కాదు కదా. పై కోర్టుకు వెళదాం. సుమిత్ర, సుమిత్ర, ఏంటి సీత? ఆంధ్ర బ్యాంక్ లో వేసిన డిపాజిట్లకి మెచ్యూరిటీ డేట్ దగ్గర పడుతుంది. వెంటనే దాన్ని కంటిన్యూ చేయాలి. బ్యాంక్కి వెళ్తున్నాను. నేను కూడా రావాలా సీత? అవసరం లేదు సుమిత్ర, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. పోనీ అవంతిని తీసుకువెళ్ళు. ఎందుకు? భరత్ ఉన్నాడు కదా, మేమిద్దరం వెళ్ళొస్తాం. లోపలున్నాడా? ఏమో సీత, నేను పొద్దుననగా చూశాను. ఏంటి, ఇంట్లో ఉండి కూడా మనకు కనిపించడం లేదు? ఇంట్లో ఎక్కడుంటున్నాడు? తను అవంతి కలిసి బయట పూల మొక్కల దగ్గర, పెరట్లోనో, మేడ మీదో కబుర్లలో మునిగిపోతున్నారు. ఒక్కోసారి భోజనం టైంకి నేనే గుర్తు చేయాల్సి వస్తుంది. మొన్నటిదాకా అతనంటే ఎగిరిపడేది, ఇప్పుడేమో ఇంతలా కలిసిపోతుంది. భరత్, 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 భరత్. ఏంటంటే పిలిచారా? పిలిచింది నిన్ను కాదు, భరత్ని. భరత్నా?
ఆంటీకి బ్యాంకులో పనుందంటమ్మా. ఒక్కతే వెళ్తానంటే ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్లమని చెప్తున్నా. ఎవరో ఒకరిని తీసుకెళ్లాల్సిన అవసరం నాకేంటి సుమిత్ర? ఏసీపీ గారు మనకొక సెక్యూరిటీ ఆఫీసర్ని అరేంజ్ చేశారు కదా. రంజిత్ గారు మన మీద అభిమానంతో, మన కుటుంబం మీదున్న ప్రేమతో, బాధ్యతతో తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మనకొక సెక్యూరిటీ ఆఫీసర్ని కేటాయించారు. భరత్ సేవలు ఉపయోగించుకోకపోతే మనం రంజిత్ గారిని అవమానించినట్టే కదా. బాధ్యత కలిగిన డిపార్ట్మెంట్ ని మనం కించపరిచినట్టే. భరత్ 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 ఏంటి బయటికెళ్ళాడా? నువ్వింత గట్టిగా పిలిచినా పలకలేదంటే బయటికెళ్ళుంటాడు సీత. బయటికి వెళ్ళడమేంటి? డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, డ్యూటీలో ఉన్న ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మన పర్మిషన్ తీసుకోకుండా బయటికి ఎలా వెళ్తాడు? తప్పు కదా. ఆయన బయటికి వెళ్ళలేదంటే ఇంటి బయటే ఉన్నారు. ఇప్పటిదాకా నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి, చూసేస్తాను. ఏమండి 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 భరత్ గారు ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. పాపం మొగుని బాగానే కవర్ చేస్తుందిగా. భరత్ గారు, భరత్ మీద నువ్వు రంజిత్ గారికి ఎక్కడ కంప్లైంట్ చేస్తావోనని భయపడుతున్నట్టుంది. ఎంతసేపు కవర్ చేస్తుందో చూద్దాం. ఎక్కడికి వెళ్ళారు? త్వరగా వచ్చేయండి. ఏమ్మా లేరా? ఆంటీ, అప్పుడప్పుడు స్ట్రీట్ చివరి దాకా వెళ్ళి చూసొస్తూ ఉంటారు ఆంటీ. ఏం చూస్తాడు? సెక్యూరిటీ కోసం. ఒక్క నిమిషం ఆంటీ, తనకి కాల్ చేస్తాను. ఫోన్ చేస్తున్నానంటీ. హలో, ఏమండి? నేనే. ఎక్కడున్నారు? ఆంటీ బ్యాంక్ వరకు వెళ్ళాలంట, మీ గురించి అడుగుతున్నారు. త్వరగా రండి. అవంతి, ఫోన్ ఒకసారి ఇవ్వు. భరత్తో నేను మాట్లాడతాను. అయ్యో, ఒక్క నిమిషం ఆంటీ. ఏమండి? ఆంటీ మాట్లాడతారంట. ఏంటి, డ్రైవింగ్ లో ఉన్నారా? వచ్చాక మాట్లాడతారా? సరే సరే సరే, నేను ఆంటీకి చెప్తానులేండి. ఆంటీ దగ్గరలోనే ఉన్నారంట, వచ్చేస్తారు. సరే, వెళ్తే వెళ్ళాలే, చెప్పి వెళ్తే బాగుండేది కదా అంటున్నాను. అంటే ఆంటీ, ఇందాక నేనే వెనిలా ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం అని చెప్పాను. అంతే, టక్కున వెళ్ళిపోయారు. దగ్గరలో దొరకలేదని సూపర్ మార్కెట్ దాకా వెళ్లారంట. సరే, నమ్మేశాను. నువ్వు వెళ్ళు, నేనొక్కదాన్నే బ్యాంక్కి వెళ్తాను. అమ్మయ్యా. సుమిత్ర, ఆ ఫోన్ నాట్ రీచబుల్ రావడం నాకు వినిపిస్తూనే ఉంది. భర్తని ఎంత బాగా కవర్ చేస్తుందో చూడు. సీత, ఇదంతా నీచలవే సీత. నాదే ఉంది సుమిత్ర. ఇద్దరి మనసుల్లోనూ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. ఈ సాన్నిహిత్యం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు, అపోహలు తొలగిపోవడానికి సహాయపడుతుంది. ఏం జరిగినా ఇదంతా నీ ఆలోచనే కదా సీత. 4 రోజుల క్రితం వరకు కూడా దీని భవిష్యత్తు ఏంటో అర్థం కాక బాధపడుతూనే ఉన్నాను. ఇన్ని అపార్థాల మధ్య
భరత్ అవంతి కలవటానికి ఏళ్లు పడుతుందేమో అనుకున్నాను. కాని ఎంత త్వరగా కలిసిపోతారని నేనస్సలు ఊహించలేదు సీత. ఈ విషయంలో నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సీత. అయ్యో సుమిత్ర, నాకిక వాళ్ళ భవిష్యత్తుపై ఏ ఢోకా లేదు. వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. వాళ్ళెప్పటికీ విడిపోరు. సరే, నేను బ్యాంకు దాకా వెళ్ళొస్తాను. నువ్వు ఆ ఫైల్స్ అన్ని లోపల పెట్టి. వస్తాను. ఏంటండి, ఇంకా పడుకోలేదా? బయట చలి ఎక్కువగా ఉంది, లోపలికొచ్చి పడుకోండి. సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ ఇవ్వాలి కదా, నిద్రపోకూడదు కదా. ఆంటీ కానీ అమ్మ కానీ నేను కానీ అలా బిహేవ్ చేశామా? ఉదయం మిమ్మల్ని ఆట పట్టించడానికి ఏదో సరదాగా అలా అన్నాను. సారీ చెప్పాను కదండి. ప్లీజ్ లోపలికొచ్చి పడుకోండి. డ్యూటీలో నాకు ఇవన్నీ అలవాటే. నువ్వు వెళ్ళి పడుకో. మీకిక్కడ డ్యూటీ వేయడం మేం కావాలని చేశామనుకుంటున్నారా? నిజంగా మాకేం తెలీదండి. రంజిత్ గారే మా మీద అభిమానంతో తనకు తానుగా తీసుకున్న డెసిషన్ ఇది. దాని గురించి నేనేం అనలేదు కదా. ఇంట్లో ముగ్గురం ఆడవాళ్లమే కదా. ఈ క్రూషియల్ టైంలో మాకు సపోర్ట్ ఉంటే బాగుంటుందని అన్నయ్య అలా అనుకొని ఉండొచ్చు. ఏసీపీ గారు కరెక్ట్ గానే ఆలోచించారు. టైం 12 దాటుతోంది. చలి ఎక్కువ అవుతుంది. ఉదయానికి జలుబు దగ్గు రావచ్చు. లోపలికొచ్చి పడుకోండి. ప్లీజ్ అవంతి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు వెళ్ళి పడుకో. కాసేపు ఇక్కడే ఉంటే ఆ జలుబు దగ్గు నీకు కూడా వస్తాయి. ప్లీజ్ అండి. నువ్వు వెళ్ళి పడుకో అవంతి. ఏమండి, ఏమండి, గాడ్, ఏంటి ఒళ్ళిలా కాలిపోతుంది? ఏమండి, 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 ఏమండి,
ఏమండి ఏమండి అమ్మా అమ్మా ఏంటమ్మా? ఆయనకి జ్వరం వచ్చినట్టుందమ్మా, వణుకుతున్నారు. అవునా? సరే రామ్మా. పద. ఆంటీ, సీత, ఆంటీ, అవంతి ఏంటి ఈ టైంలో? ఆయనకి చలి జ్వరం వచ్చినట్టుందంటీ. గుమ్మం దగ్గర మేల్కొనున్నారు. లోపలికొచ్చి పడుకోమని ఎంత బతిమలాడినా వినడం లేదు. అయ్యో, పద చూద్దాం. భరత్, ఏమండి భరత్, భరత్, ఏమండి లోపలికి తీసుకెళ్దాం. కొంచెం పట్టండి. అయ్యో అవంతి, కంగారు పడక, ఏం కాదు, తగ్గిపోతుందిలే. ఆంటీ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. అది కాదవంతి, హాస్పిటల్కి. పర్లేదంటీ, నేను చూసుకుంటాను. సరే, ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్దాం. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకో మానుబంధము. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అవంతి, 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 లేచావా భరత్? 2-3 సార్లు చూసి వెళ్ళాను. నీరసంగా ఉన్నావు కదా అని లేపలేదు. నేను ఇక్కడికెలా వచ్చానంటీ? గుమ్మం దగ్గర కదా నేను రాత్రి కూర్చుంది. జరిగిందేది నీకు గుర్తులేదన్నమాట. ఏం జరిగిందో నేను చెప్తాను. బాగా నీరసంగా ఉన్నావు, ముందు కాఫీ తాగు. కాఫీ తాగు. రాత్రంతా చలిలో బయట కూర్చోవడంతో నీకు చలి జ్వరం వచ్చింది. అప్పటికి అవంతి నిన్ను బతిమలాడుతూనే ఉందట, నిన్ను లోపలికొచ్చి పడుకోమని. నువ్వు వినకుండా మొండిగా అలాగే కూర్చున్నావు. జ్వరం ఎక్కువై నిద్రలోనే వణుకుతున్నావు, కలవరిస్తున్నావు. అవంతి కంగారుగా వచ్చి మమ్మల్ని నిద్ర లేపి చెప్పింది. మేమెంత తట్టి లేపినా నువ్వు లేవలేకపోతున్నావు. తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టావు. నువ్వలా ఒళ్ళు తెలియకుండా పడిపోతే పాపం అవంతి ఎంత కంగారు పడిందో తెలుసా? రాత్రంతా నీ పక్కనే కూర్చుని మిమ్మల్నే చూసుకుంటుంది బాబు. వద్దన్నా వినకుండా అర్ధరాత్రి బయటికి వెళ్లి మెడిసిన్స్ తీసుకొచ్చింది. నీ చేత టాబ్లెట్స్ మింగించింది. తెల్లవారే వరకు తను నిద్రపోలేదు. నీకు జ్వరం కొంచెం కంట్రోల్కి వచ్చిన తర్వాత తను పడుకుంది.
రాత్రంతా ఇలాగే కూర్చుని పిచ్చిదాన్లా నీవైపే చూస్తూ ఉంది. సీత అంటే నిర్దోషని కోర్టు తీర్పిచ్చింది. అంటే మళ్ళీ అవంతిని అరెస్ట్ చేసి విచారిస్తారా? కోర్టు అవంతిని సీతని ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.